కోటిలింగాలు చెక్కిన పరమభక్తుని కథ ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని కమ్మసంద్ర గ్రామంలో ఉన్న కోటిలింగేశ్వర దేవాలయ చుట్టూ చెప్పబడుతుంది. ఈ కథలో మంజునాథ శర్మ అనే భక్తుని విపరీతమైన విశ్వాసం భక్తి యొక్క ప్రధాన పాత్రధారి. అతను తొలుత శివుడిని అవమానించే నాస్తికుడిగా ఉండేవాడు. తన ఆచారాలను కష్టపడి బాగా నడిపేవాడేనప్పటికీ అతని హృదయంలో శివుడుపై విశ్వాసం భక్తి ఉండకపోవడం వల్ల తన కుటుంబ సభ్యులు సమాజం అతన్ని తప్పుగా అర్థం చేసుకుని విమర్శించారు. ఒకసారి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంజునాథుడు శివుడి దివ్య కీర్తిని గుర్తించి మహాప్రాణ దీపం అనే భక్తి గీతాన్ని పాడినప్పుడు ఆలయంలోని ఆ దీపాలు ముందు ఎప్పుడూ లేనంతగా ఎక్కువ ప్రకాశించాయి. అప్పుడు అతను ఆ దీపాలను చూసి ఆశ్చర్యపోయాడు. శివనామ స్మరణలో ఇంతటి మహిమ దాగి ఉంటుందా అని గమనించి శివుడికి పరమ భక్తుడిగా మారిపోయాడు. అతడు గతంలో శివుడికి చేసిన అవమానాలు పాపాలు తొలగిపోయేందుకు కోటిలింగాలు చెక్కి అక్కడ ప్రతిష్ఠించాడు. అందువల్ల ఆ చోటు కోటిలింగేశ్వర అని పిలవబడుతుంది. మంజునాథ శర్మ తన పూర్వ పాపాలను పరిష్కరించడానికి ఈ పెద్ద పెద్ద శివలింగాలను భక్తితో చెక్కించాడు. బ్రహ్మ విష్ణువు వంటి ఇతర దేవతల విగ్రహాలను కూడా ఎంతో ఇష్టంగా చెక్కించాడు. అంతేకాదు ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశంలో మంజునాథేశ్వర స్వామి అనే విగ్రహం మరియు ఆయా మహర్షుల దేవతల విగ్రహాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజించబడతాయి. కోటిలింగేశ్వర ఆలయం భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా భక్తులకు విశేష ప్రవర్తనను కలిగించే ప్రదేశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.